హాయ్, వెల్కమ్ టు RS3 స్టూడియో. ఈ వీడియో లెసన్ 2లో మనం మోడల్ అయితే చేసాము. ఆ మోడల్ని మనం కలర్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి దాన్ని ఫోటోషాప్లో ఇంపోర్ట్ చేసి దాన్ని కలర్ బ్యాలెన్స్ చేసిన తర్వాత దాన్ని ఆటో క్యాడ్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఆ మెనూ దగ్గరికి వెళ్ళంగానే ఆ మెనూ దగ్గర మీరు క్లిక్ చేసి మీకు ఓపెన్ ఉంటుంది. ఓపెన్ దగ్గర క్లిక్ చేయగానే మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్ని మీరు సేవ్ చేసుకున్న ఇమేజ్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫోటోషాప్లోకి. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్లో మీకు కెమెరా రా ఉంటుంది. కెమెరా రా ఫిల్టర్స్ అటుపట్టు మీకు షిఫ్ట్ కంట్రోల్ ఏ ప్రెస్ అయినా కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీకు సింగిల్ క్లిక్తో కలర్ బ్యాలెన్స్ ఎలా చేయాలంటే ఇక్కడ ఆటో ఉంది కదా, ఆటో దగ్గర మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే మీకు లో లెవెల్స్లో ఉన్న లైటింగ్స్ అంతా ఒక్కసారిగా బ్రైట్ అయిపోద్ది. కొంచెం ఎక్కువ బ్రైట్ అయినా ఈ కలర్ వేరియేషన్స్ వచ్చినా దీంట్లో మనం ఈ కంట్రోల్స్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ టెక్స్చర్ యొక్క కలర్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఉంది కదా, టెంపరేచర్ మనం అంటే మళ్ళీ వామ్ కాకుండా దీన్ని ఎల్లో షేడ్ కాకుండా ఇలా కలర్ బ్యాలెన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇలా ఓకే అని ప్రెస్ చేయగానే మీకు ఇప్పుడు చూసారా, ఇలా ఓకే ప్రెస్ చేస్తే మీకు ఆ ఫిల్టర్ అంతా ఇక్కడ అప్లై అయిపోద్ది. దీన్ని సేవ్ చేసుకొని ఆటో క్యాడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఐఎం అని మీరు ప్రెస్ చేయగానే కీబోర్డ్లో మీకు ఇమేజ్ అని వస్తుంది. ఇమేజ్ క్లిక్ చేయగానే మీరు ఎప్పుడైతే సేవ్ చేసుకున్న డ్రైవ్లోకి వెళ్ళి ఆ ఫైల్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే అని ప్రెస్ చేస్తే ఇలా కర్సర్ వస్తుంది. దీన్ని మనం ఈ స్కేల్ని ఇమేజ్లో ఈ లేఅవుట్లో ఎగ్జాక్ట్గా మీకు ఇంపోర్ట్ అయ్యేటట్టు మీరు మూవ్ చేసుకోవచ్చు. క్రియేట్ క్లిప్పింగ్ బౌండరీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే రిమైనింగ్ అవుట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా లైన్స్ అన్ని మీకు ఎరేజ్ అవుతాయి. లైట్గా బ్యాలెన్స్ చేసుకున్నాం. అంటే లేఅవుట్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీ ప్రింట్ తీసిన తర్వాత కూడా చూసుకోవచ్చు. ఈ లేఅవుట్లో మీకు ఫ్లోర్ ప్లాను, సెక్షన్ డ్రాయింగ్ అండ్ దాని ఎలివేషన్ డ్రాయింగ్ అండ్ 3D ప్రెజెంటేషన్ అన్నీ ఒక లేఅవుట్లోకి వచ్చేసి ఇప్పుడు కింద మీరు డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, టైటిల్స్ అవన్నీ, డేట్ అండ్ నేమ్స్. వార్డ్రోబ్ 3D కాన్సెప్ట్. టైటిల్స్, డేట్, డ్రాయింగ్ డీటెయిల్స్, ఈ డ్రాయింగ్ ఎవరు డ్రా చేశారని ఈ నేమ్స్ ఇవన్నీ ఈ లేఅవుట్లో మీరు డ్రా చేసుకోవచ్చు. ప్రింట్ ప్రెజెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈజీగా అర్థం అవడానికి ఎవరికైనా కూడా.
ఇక్కడే మీరు చేసే వర్క్ అంతా ఈ ప్రెజెంటేషన్లోనే అర్థమైపోద్ది క్లయింట్స్కి. ఇప్పుడు ప్రింట్ ఎలా తీయాలో ఒకసారి చూద్దాం. మీకు షార్ట్ కట్ పిఎన్ ప్రెస్ చేయగానే మీకు ప్రింట్ మెనూ అయితే ఓపెన్ అవుద్ది. ఇలా మీకు నేమ్ అని ఉంది కదా, ప్రింటర్ అండ్ ప్లాటర్ దగ్గర నేమ్ ఉంది. ఈ నేమ్ దగ్గర మీరు DWGT PDF అని పెట్టుకొని ఇక్కడ పేపర్ సైజ్ దగ్గర A4 అని పెట్టి దీని దగ్గర ఈ డిస్ప్లే దగ్గర విండో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్ విండో కొట్టాలి. అండ్ సెంటర్ ద ప్లాట్ ప్రెస్ చేయాలి కర్సర్. ఇప్పుడు మీకు ప్రెస్ చేయగానే ఇలా లేఅవుట్ అంతా డిస్ప్లే అవుద్ది. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయగానే మీకు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో అక్కడ సేవ్ చేసుకొని ఆ డ్రైవ్లో ఓకే అని ప్రెస్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోద్ది PDF. మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నాలెడ్జ్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.